డాడీ ఈ వాచ్ నీకు. అవునా? ఎక్కడివి ఇవన్నీ? ఈ గిఫ్ట్లన్నీ జేజం ఇచ్చింది డాడీ. అవునా? వా వావ్ సూపర్ డాడీ. థ్యాంక్ యూ. మీ అమ్మ పట్టుకున్న చేయి కదా, బాగా సూట్ అయింది. మీ చేతులు పట్టుకొని అడుగుతున్నాం డాడీ, మీరు ఎక్కడికి వెళ్ళకండి. మీరు బయటికి వెళ్తుంటే జేజమ్మ గొడవ పడుతుంది కదా, అందుకే ఇంట్లోనే ఉండమంటున్నాం నాన్న. ఆఫీస్ పని కూడా గౌరవ్ బాబాయ్ చూసుకుంటున్నారు కదా. ఎవరెంత చెప్పినా మీరు వెళ్ళిపోతే మాకేమీ తోచదు డాడీ. ఎక్కడికి వెళ్ళమ్మా? నేను నేను మీతోనే ఉంటాను. మెల్లగా మెల్లగా. సరే మధు గారు, పూజకి టైం అవుతోంది, పదండి. సరే. సారీ. అయ్యో, మీరు నాకెప్పుడు సారీ చెప్పకూడదని కోరుకుంటున్నాను. బయట మీకు ఎన్నో పనులు ఉంటాయి, ఒకటా రెండా, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అర్థం చేసుకున్నందుకు. హలో, పర్లేదు చెప్పండి. మధుగారు, నేను అమ్మవారి చీర తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరే. చెప్పండి. అవునా? ఎప్పుడు? విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఏమా? విక్రమ్, ఆగండమ్మా, ఆగండి. ఎక్కడికమ్మా? ఎక్కడికి? బెడ్ మీద నుంచి దిగకూడదు. అది కాదండి, విక్రమ్ ఎక్కడ? ఆగండమ్మా. నా విక్రమ్ ఎక్కడ? విక్రమా? చూడండి విక్రమ్, ఇతనే నా భర్త.
ఇతనా రాత్రి వెళ్ళిపోయారు కదండి. రాత్రి వెళ్ళిపోయారా? ఎప్పుడు? రాత్రి 2 గంటల తర్వాత అనుకుంటా. విక్రమ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ వదిలి వెళ్ళిపోయావు? విక్రమ్, 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 ఆగండమ్మా, ఆగండి. ఎక్కడికి? వదలండి. నేను నా మాట వినండమ్మా, మీరు బయటికి వెళ్ళకూడదు. ఆగండి, ఆగండమ్మా. నా మాట వినండమ్మా, మీరు బెడ్ దిగకూడదు. ఆగండమ్మా, కూర్చోండి. విక్రమ్, ఆగండమ్మా, ఆగండమ్మా. పేషెంట్ పారిపోతుంది, పట్టుకోండి. పేషెంట్ పారిపోతుంది, పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోండి. ఏమ్మా, ఆగమ్మా. ఆగమ్మా, ఏమ్మా, ఆగు. ఆగండి. గంగా, అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, గంగా, అమ్మ గంగా, అమ్మా, అమ్మా గంగా కనిపించిందా? ఇప్పుడే అటు వెళ్ళిందండి. హ? గంగా, గంగా, అమ్మా, మీ అమ్మ ఇప్పుడే తప్పించుకుని వెళ్ళిపోయిందండి. ఏమంటున్నావమ్మా? అవునండి, తనకు మెలకు వచ్చేసరికి వాళ్ళ ఆయన లేరు. ఎందుకు వదిలి వెళ్ళిపోయారంటూ ఫోటో పట్టుకుని పరిగెత్తిందండి. అయ్యో దేవుడా! అమ్మా గంగా, सर्वमङ्गलमाङ्गल्ये शुभे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते त्वं स्मरामि। भूमिर्भूं नाद्यो वरणामन्तरिक्षं महित्वा उपस्थे देवन्नाद्यायातदे आयङ्गो पुष्णिरक्रमेण तनं मातरं पुनः। జేజమ్మ, ఈ పట్టుబట్టల్లో నేను ఎలా ఉన్నాను? నేను అక్కడ గౌరీదేవి ఉంటే ఇక్కడ మీరిద్దరూ లక్ష్మీ సరస్వతుల్లా ఉన్నారు. మృదులా, చెప్పండి అత్తయ్య. 5 ముత్తైదువులకి బొట్టు పెట్టి పూజకి రమ్మని ఆహ్వానించు. త్వరగా వెళ్ళిరా. సరే అత్తయ్య. హలో పెద్దమ్మా. ఎక్కడున్నావు మూర్తి? గంగ ఎక్కడుంది? అటే వెళ్ళిపోయావు. ఫోన్ చేయాలని తెలీదా? ఏం జరిగింది? పెద్దమ్మా, అదో పెద్ద కథ పెద్దమ్మా. ఏమైంది? పెద్దమ్మా, నేను వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. బయటున్నాను పెద్దమ్మా, తర్వాత చేస్తాను.
రానయ్య, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవడానికి అమ్మ హోమం చేయిస్తుంది. ఒక్క నిమిషం అమ్మా. ఏమండి? తప్పకుండా మా ఇంటికి రండి, సరేనా? వెళ్ళొస్తాను. చెప్పండి. గంగా హాస్పిటల్లో లేదు బాబు. ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. తను ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మీకోసమే వెతుక్కుంటూ వెళ్ళింది అనుకుంటున్నాను బాబు. మీరొస్తే గాని గంగ దొరకదు బాబు. అలా ఎలా అవుతుంది సార్? నేను ఇక్కడ పూజ పనులు. హలో 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 ఛే, హలో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లోనేమో అమ్మ పూజ పెట్టుకుంది. హలో హలో, డాక్టర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మిమ్మల్ని ఉన్న పళంగా హాస్పిటల్కి రమ్మని చెప్పడానికి కాల్ చేశాను. ఇప్పుడు గంగను మీరు మాత్రమే సేవ్ చేయగలరు. సార్, నేను ఇలా వస్తూ పోతూ ఉంటే నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వదా? నా లైఫ్ రిస్క్లో పడదా? చెప్పండి. మీరు రాకపోతే గంగ ప్రాణం పోతుంది. సార్, ఇక్కడ నా పరిస్థితి కూడా అలానే ఉంది సార్. ప్రాణంగా చూసుకునే మా పిల్లల్ని బాధ పెట్టమంటారా? మధు, ఒక్క నిమిషం ఆలోచించండి. మీ కూతుర్ని కాపాడటం కోసం గంగ రిస్క్ తీసుకుంది. నాకెందుకని తను అనుకొని ఉంటే ఈరోజు గంగకి ఈ పరిస్థితి వచ్చిండేదా? మీ పాప బతికుండేదా? ఇలా మాట్లాడినందుకు సారీ. బట్ డాక్టర్, ఐఎమ్ నిండు ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఐ హోప్ యూ విల్ కమ్. ఏవండి, మా ఇంట్లో పూజ ఉంది, మీరు తప్పకుండా రావాలి. అమ్మా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఎవరు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారు? అది అమ్మా, ఇక్కడ హోమం జరిపిస్తున్నావని వాళ్ళకి బహుశా తెలియదనుకుంటా. నీకు తెలుసు కదా మధు. అమ్మ ప్లీజ్ అమ్మ, అర్థం చేసుకో. వెంటనే వెళ్ళాలమ్మా. మా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాడు. ఎదురుగా మీ అమ్మ ఉంది, పక్కన అమ్మవారున్నారు. అయినా చాలా ఈజీగా అబద్ధం ఆడిస్తున్నావు. అమ్మా, అలాని కాదమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. అన్నయ్య, ఆఫీస్ వర్క్ అయితే నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉండడం ముఖ్యం. మృదుల, నువ్వు పూజలో కూర్చోవాలి బావా. అలా వెళ్ళిపోతే ఎలా? తప్పదు మానసి. తప్పేది కాదని నువ్వు డిసైడ్ అయ్యావా?
శాంభవి అక్షరాలను దాటుకొని నువ్వు నీ పని మీద వెళ్ళిపో. పూజ మొదలవుతుంది, తొందరగా వచ్చేయండి అమ్మా. సరే, అలాగే వస్తాం. పసిపిల్లలు దేవుళ్లతో సమానం. నీకెలాగూ మనుషులంటే లెక్కలేదు. ఈ దేవతలు కూడా అక్కర్లేదనుకుంటే అడుగు బయట పెట్టు. బావా, అత్తని బాధ పెట్టి బయటికి పోతావా? ఇంట్లో డిస్టర్బెన్సెస్ పోవాలని పూజ చేస్తున్నావు అన్నయ్య. ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకా డిస్టర్బ్ అవుతుంది. నాన్న, వెళ్ళిపోతావా నాన్న? ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చావు కదా నాన్న, వెళ్ళిపోతావా ఇప్పుడు? నేను చెప్తుంటే నీకు నిర్లక్ష్యంగా ఉండొచ్చు. పిల్లలు చెప్తేనైనా నీకు అర్థం అవుతుందనుకుంటాను. ఎక్కడికి వెళ్ళకురా. అమ్మవారు కొలువై ఉన్నారు. మనం పూజ చేసి హోమం జరిపిస్తామని ఆ తల్లి ఎదురు చూస్తోంది. ఈ యాగం జరిపిస్తే అందరం సంతోషంగా ఉంటామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాన్రా. అర్థం చేసుకో మధు, అమ్మా. అర్థం చేసుకో. వెంటనే అతన్ని పిలిపించండి. ఏమాత్రం ఒత్తిడికి గురైనా ఆమె బతకదు. అమ్మా, ఐఎమ్ సారీ.